దర్శక నిర్మాత నటులు సో శ్రీ ఎన్ నరసింహమూర్తి గారు, సుప్రీం కోర్ట్ అడ్వకేట్, లయన్ సాయి వెంకట్ గారు, ప్రొడ్యూసర్ నిర్మాత నటులు, హార్టీ వెల్కమ్ అండి. సో వండర్ఫుల్ టీజర్ లాంచ్ కి మీరందరూ కూడా విచ్చేశారు, పాటలు అయితే చూశారు. మరి దీనికి తెర వెనకాల ఉన్న వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మరి ఈ రోజు మేడం గారిని కూడా ఆహ్వానించుకుందాం. లేడీ లెజెండ్ శ్రీమతి కదిరి రమాదేవి రెడ్డి గారికి, నిర్మాత నటులు, మరి గట్టిగా చప్పట్లు వారికి. I think a woman leads a big round of applause for the beautiful Kashi Nagar 1947 kada. So ఇప్పుడు అందరూ కలిసి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం గౌరవనీయులు శ్రీ చిత్తజల్లు ప్రసాద్ బిఏ దర్శకులు. సో వారి ఆలోచన విధానము మరి కాశీనగర్ 1947. ముందుగా ఐ రిక్వెస్ట్ అదే గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని ఒక్కసారి ఓకే గౌరవనీయులు శ్రీ ఎన్ నరసింహమూర్తి గారు సాదరంగా వేదికపైకి ఆహ్వానించుకుందాం. ఆయన్ని మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మణ సాయి గారు, డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారు. హీరో లేరా అని అడుగుతున్నారు, ఉన్నారా? హీరో హీరోయిన్ ఉన్నారా? రండి సార్. ఓకే చిరునవ్వుతూ అందరైతే కనిపిస్తున్నారు, మరి చక్కట్లయితే వినపడట్లేదు. మరి చిత్త జల్లు అంటే జల్లులు కురిపించే మూవీ మరి ఇది. మరి సార్ గారు అయితే కామ్ గా డైరెక్షన్ తీసేసి కామ్ గా ఉన్నారు. అంటే వాళ్ళు చేస్తున్నారు కదా. సో హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ బ్యూటిఫుల్ టీజర్ ఈ రోజు మైథలాజికల్ గా మరి కాశీనగర్ 1947 కి మీ అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతుంది మరి మూవీ టీమ్. ముందుగా గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని ఈ మూవీ గురించి 2 మాటలు మాట్లాడవచ్చు. వేదికని అలంకరించిన మిత్రులందరికీ, ముఖ్యంగా గోపినాథ్ రెడ్డి గారికి, సాయి వెంకట్ గారికి, మరి ప్రొడ్యూసర్ రమాదేవి గారికి, మన డైరెక్టర్ చిరుజల్లు ప్రసాద్ గారికి, అదేవిధంగా సినిమాలో నటించినటువంటి యువ నటుడు అందరూ కూడా విష్ణు చారమూర్తి గారికి పేరు పేరున నమస్కరించి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ఒక మంచి సినిమా ఇప్పుడే రమాదేవి గారు అడుగుతున్న ఎట్లుందని చెప్పి నిజంగా చాలా బాగుంది. మంచి మ్యూజిక్, స్టోరీ కూడా ఒక కొత్త తరం అనిపిస్తుంది. అంటే ఒక ఫ్యూజన్ అంటే ఒక మైథాలజీ ఒకేపు మోడర్నిటీ ఒకేపు మరి పోరాటాలు అన్నీ కలిపి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ టైప్లో ఉంది. తప్పకుండా సినిమా మంచి ఆదరణ దొరుకుతుంది చెప్పి నేను భావిస్తున్నాను. మంచి ఒక డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఫోటోగ్రాఫర్ కానీ అన్నీ ఇక్కడ చాలా అన్ని రంగాలు కూడా బాగున్నాయి. మంచి సినిమా సక్సెస్ కావాలని చెప్పేసి నేను కోరుతూ మరి మీరందరికీ కూడా ఈ యొక్క నవరాత్రుల వినాయక నవరాత్రి ఈ జరుగుతున్న కార్యక్రమాలు వారి సందర్భంగా మీ అందరికీ ఈ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. 500 అని చెప్పారు నాకు. ఎందుకంటే రేపు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినం ఉంది. పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు నేను పోయి అక్కడ అరేంజ్మెంట్స్ చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరి అనుమతితోని నాకు సెలవు ఇస్తారని చెప్పి కోరుతూ మరొకసారి ఈ సినిమా మంచిగా తెలుగు ప్రజల్లో ఆదరణ దొరకాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క సినిమా మంచి ప్రయత్నం చేసినందుకు సినిమా ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు మరొకసారి నా తరఫు నుంచి అభినందన తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్ అండి. యాక్చువల్గా శ్రీ ఎన్ రామచంద్రరావు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన ఎప్పుడో వాళ్ళ ఇంటికి కాశీనగర్ 1947 మూవీ ప్రొడ్యూసర్ రామాదేవి రెడ్డి గారు, డైరెక్టర్
చిత్తజల్లు ప్రసాద్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మా సారు ఐపీఎస్. చాలా చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ కలిసినాము. గోపినాథ్ రెడ్డి గారు, అలాగే మా మిత్రులు సాయి వెంకట్ గారు, మా లీగల్ అడ్వైజర్, ఇందులో ఆర్టిస్ట్ కేవిఎల్ఎన్ ప్రసాద్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్, చాలా పాత మ్యూజిక్ డైరెక్టర్, మా సినిమా కూడా చేసినాడు సాయి గారు, అలాగే ఈ సినిమా హీరో దిలీప్ రాథోడ్, మా ఫిలిం ఛాంబర్ మెంబర్ వారు, అలాగే హీరోయిన్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. చిత్తజల్లు ప్రసాద్ గారి చాలా సినిమాలు, నేను దాదాపు 10 సినిమాలు క్లాప్ కొట్టుంటా. ఈ సినిమా క్లాప్ కూడా నేను సాయి వెంకట్ గారు వెళ్ళి ముహూర్తం షాట్ చేయడం జరిగింది. ఈరోజు సినిమా రిలీజ్ వరకు వచ్చింది, చాలా సంతోషం. వారు ఎన్ని ఇబ్బందులున్నా సినిమాను మాత్రం కంప్లీట్ చేస్తాడు ప్రసాద్ గారు. దీనికి ప్రొడ్యూసర్ గారు కువైట్లో ఉన్న చాలా కేర్ తీసుకొని సినిమా నిర్మించారు. తప్పకుండా ఇలాంటి సినిమా ఆడి వారికి కొంచెం డబ్బులు వస్తే ఇంకా మళ్ళీ సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుతున్నాను. కంటెంట్ బాగుంటే మాత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ రోజుల్లో సినిమా కంటెంట్నే చూస్తున్నారు ప్రేక్షకులు కూడా, పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ. ఈ సినిమాలో అంటే సోషల్లో మైథలాజికల్ లాగా తీసినాడు మా డైరెక్టర్ గారు. శివుడి నాట్యం, శివపార్వతుల నాట్యం అయితే చాలా చాలా బాగుంది, నిజంగా బాగా తీసావు అది. సినిమా ఈ రోజుల్లో ఏంటంటే పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ ఉంది. సినిమా రిలీజ్ చేస్తే ప్రేక్షకులకు తెలవాలి మన సినిమా రిలీజ్ అవుతుంది అని. కాశీనగర్ 1947 రిలీజ్ అవుతుందని తెలిసే అంత పబ్లిసిటీ చేయాల్సిందిగా మరొకసారి మా నిర్మాత గారిని కోరుతా ఉన్నాను. సినిమా బాగా కష్టపడి చాలా ఖర్చు పెట్టి తీసింది మేడం గారు. కువైట్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్నట్టే అందరితో మాట్లాడుతూ సినిమాను రన్నింగ్ చేస్తూ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సినిమాకు మంచి మనసున్న గెస్ట్లు వచ్చారు. తప్పకుండా అందరూ ఆశీస్సులతో ఈ సినిమా బాగా ఆడాలని, అలాగే హీరో హీరోయిన్స్ కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దిలీప్ బాగా చేసావు, నువ్వు అక్కడక్కడ చాలా బాగుంది. మంచి ఫ్యూచర్లో మంచి హీరో అవుతావు, నువ్వు మంచి కావాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే మా సాయి మ్యూజిక్ కూడా బాగుంది, సినిమాకు తగ్గట్టుగా మ్యూజిక్ కూడా చేశారు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గారికి, ఆర్టిస్టులకు అందరికీ మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా మంచి పబ్లిసిటీ కోసం మా వంతు కృషి కూడా డిజిటల్లో కానీ దేంట్లోనైనా నేను కూడా మన ఛానల్స్ ఉన్నాయి, డిజిటల్ అవి ఉన్నాయి, దాంట్లో తప్పకుండా మేము కూడా పబ్లిసిటీ చేస్తాను. ఎందుకంటే మీరు మా మెంబరే కాబట్టి తప్పకుండా మీకు మా పూర్తి సహకారం ఉంటుంది తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా. ఎప్పుడైనా చేయడానికి నేను సిద్ధం. దీన్ని ఇంకా మంచి పబ్లిసిటీ చేయాల్సిందిగా కోరుతూ, పిఆర్ఓ ఎక్కడున్నాడు, పిఆర్ఓ దీన్ని కూడా మంచి పబ్లిసిటీ చెప్పి బాబు నాయక్ మంచి పబ్లిసిటీతో సినిమా రిలీజ్ చేయాల్సిందిగా మరొకసారి కోరుతూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ ఎవరండి. నమస్తే. ఎందుకు మాట్లాడతారంటే ఈ సబ్జెక్ట్ అంతా కవర్ చేసి ముఖ్య అతిథి మాట్లాడతారు. ఓకే, తెలుసుకోండి మళ్ళీసారి. అందుకే సార్ ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది. మీడియా వారికి, పత్రిక వారికి, విచ్చేసిన సినిమా టీం అందరికీ నమస్సుమాంజలి. ఈనాటి కాశీనగర్ 1947 సినిమా టీజర్ లాంచ్ అండ్ సాంగ్స్ లాంచ్ ప్రోగ్రామ్ ఫిలిం ఛాంబర్లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపినాథ్ రెడ్డి గారు, రిటైర్డ్ డీజీపీ కాకుండా కళాభిమాని, కళాకారులని ఎంతోమందిని ఆదరించిన మహా వ్యక్తి ఈనాటి ముఖ్య అతిథి. అదేవిధంగా రామచంద్రరావు గారు, ఎక్స్-ఎమ్మెల్సీ గారు, మా బ్రదర్ ప్రతాని రామకృష్ణ గౌడన్న, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 6వసారి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు సో వారికి, అదేవిధంగా మూవీ టీం అందరికీ, నరసింహారావు గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను టీజర్ అండ్ సాంగ్స్ చూశాను.
సాంగ్స్లో శంభో శంకర్ అద్భుతంగా చేసినావు లక్ష్మణ్ సాయి, రియల్లీ గ్రేట్. నేను చాలా ఇంప్రెస్ అయినా. శంభో శంకర సాంగ్ మానవులు అటు దేవుళ్ళని ఆ గ్రాఫిక్. నమస్కారం, నా పేరు కేవీఎల్ నరసింహారావు, అడ్వకేట్ అండ్ సీనియర్ యాక్టర్. ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేసిన శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, ఎక్స్ఎమ్మెల్సీ, సుప్రీంకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ అండ్ సీనియర్ అడ్వకేట్. అదే మాదిరి డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు, ఐపీఎస్, ఎక్స్ డీజీపీ గారు. అదే మాదిరి మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్గా 6 సార్లు కంటిన్యూస్గా అన్ఇంటరప్టెడ్లీ వితౌట్ ఎనీ బ్రేక్ చైర్మన్గా ఎన్నికైన మా డాక్టర్ ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారు. ఆయనకి నేనే లీగల్ అడ్వైజర్, ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నాను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి. చాలా సంతోషము. అదేవిధంగా నా సాయి కృష్ణ గారు, మన సాయి వెంకట్ గారు, చాలా దర్శకులు, నిర్మాత, పెద్ద యాక్టర్ అన్నీ కూడాను. అదే మాదిరి మా ప్రొడ్యూసర్ గారు శ్రీమతి రమాదేవి గారు, కదిరి రమాదేవి రెడ్డి గారు ఆవిడ. అలాగే మా ప్రముఖ డైరెక్టర్ గారు శ్రీ చిత్తజల్లి ప్రసాద్ గారు, రైటరు, డైరెక్టరు, స్క్రీన్ ప్లే, డైలాగులు, ఆల్ ఇన్ ఆల్ ఆయనే. ఈరోజు సినిమా ఎంత బాగా వచ్చిందంటే డైరెక్టర్ గారి కృషి, ఇది టీం వర్క్. అందరూ కలిసి డిఓపి గారు అందరూ కూడా, హీరోలు, హీరోయిన్లు అందరూ కూడా చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ముఖ్యంగా ఈ సినిమాలో నేను ఆలయ ప్రధాన ధర్మకర్తగా చేశాను. ఇందులో ఇది ఫుల్ లెంగ్త్ త్రూ అవుట్ క్యారెక్టర్ నాది విత్ మై ఓన్ డబ్బింగ్ వాయిస్. అదే మాదిరి ఈ సినిమాలో ముఖ్యంగా నేను చెప్పాలంటే నా చేత కర్రసాము ఫైట్లు కూడా చేయించారు మా ఎవరు ఫైట్ మాస్టర్ గారు హుస్సేన్ గారు. ఆయనకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదే మేడం గారు, నేను డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారిని ఒక చిన్న రిక్వెస్ట్, కాశీనగర్ 1947 సినిమా పంపించండి. బెస్ట్ డివోషనల్ ఫిల్మ్ అవార్డు వస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నమస్కారం అండి. మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ అభినందనలు. ఇక్కడ విచ్చేసినటువంటి డయాస్ మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను తెలుగు ప్రేక్షకులకు ఆంధ్ర తెలంగాణకి సుపరిచితమే. నేను ఒక 30 ఆల్బమ్స్ వరకు చేశాను, 40 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఘాటీ సినిమా విడుదలకు నోచుకోలేదు, కానీ ఘాటీ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాము కరోనా టైం ముందు. అయితే కరోనా వల్ల ఆగిపోయింది, అంటే 30% ఆగిపోతే ఇక ట్రైలర్ రిలీజ్ చేశాము. మేము అఖండ విజయం సాధించాము. ఆ ట్రైలరే నాకు ఈరోజు ఫుడ్ పెడుతుంది. సో ట్రైలర్ వల్లనే నేను 4 సినిమాల్లో హీరో చేశాను. ఇంకా సినిమా అది రిలీజ్ అయి ఉంటే బాక్స్ బద్దలైపోయేది. మా అన్నగారు ప్రధాన రామకృష్ణ గౌడ్ దీవెన ఉన్నంత వరకు ఠాగూర్ మీరు రండమ్మా, మీరు సార్ కొద్దిగా బ్యాక్ వెళ్ళండి సార్, కొద్దిగా బ్యాక్ వెళ్తే అందరూ వస్తారు సార్. కొద్దిగా బ్యాక్. ఓకే. సార్ కొద్దిగా బ్యాక్ వెళ్ళండి సార్, కొద్దిగా బ్యాక్ వెళ్తే అందరూ వస్తారు సార్. ఓకే. సార్ కొద్దిగా బ్యాక్ వెళ్ళండి సార్, కొద్దిగా బ్యాక్ వెళ్తే అందరూ వస్తారు సార్. ఠాగూర్ మీరు రండమ్మా, మీరు సార్. కొద్దిగా బ్యాక్ వెళ్ళండి సార్, కొద్దిగా బ్యాక్ వెళ్తే అందరూ వస్తారు సార్. కొద్దిగా బ్యాక్. ఓకే.